వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ అండ్ ఈ కంపెనీ ఐరన్ స్టీల్ అండ్ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. అండ్ ఈ కంపెనీ రీసెంట్ టైంలో చాలా మట్టుకు అప్ ట్రెండ్లోనే ఉంది స్టాక్ అయితే. అండ్ ఈ కంపెనీకి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ప్రస్తుతానికి స్టాక్ రూ. 160 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ ఇది. ఆల్మోస్ట్ 10x రిటర్న్స్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు ఈ ఇయర్ అంతా కూడా. అండ్ ఆల్మోస్ట్ 33.85 నుంచి 160 వరకు అయితే ఈ స్టాక్ ఈ ఇయర్ పెరిగింది. అండ్ కన్సిస్టెంట్‌గా స్టాక్ అయితే ఔట్ ఆఫ్ 12 మంత్స్‌లో 8 మంత్స్ స్టాక్ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ 2000% పెరిగింది స్టాక్ అయితే. 2020 లో అయిన రూ. 7.55 నుంచి ప్రస్తుతం ఉన్న స్టాక్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ స్టాక్ అయితే 2062% పెరిగింది. అండ్ 91% రిటర్న్స్ క్యాలెండర్ ఇయర్ 20లో వస్తే 57% రిటర్న్స్ 21లో అండ్ 6.22% రిటర్న్స్ 2022లో ఈ స్టాక్ నుంచి అయితే వచ్చాయి. అండ్ ఇన్ క్యాలెండర్ ఇయర్ 2023 అవుట్‌స్టాండింగ్ రిటర్న్స్ 190% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఆల్రెడీ ఇయర్ 50% వరకైతే స్టాక్ సర్జ్ అయింది. అండ్ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ మార్కెట్ లీడర్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ 20% మార్కెట్ షేర్ డొమెస్టిక్ డీఐ పైప్ ఇండస్ట్రీ నుంచి అయితే ఉంది. అండ్ కంపెనీ మేజర్‌గా బెనిఫిట్ అయ్యేది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయిన జల్ జీవన్ మిషన్ అండ్ అమృత్ 2.0. అండ్ దీంతో పాటుగా లైక్ ఇంటర్నేషనల్ డిమాండ్ ఫర్ డీఐ పైప్స్ ఇక్కడ నుంచి మార్కెట్ షేర్ పెరిగే ఛాన్స్ ఉంది కంపెనీ కూడా. కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఒకసారి చూస్తే కంపెనీ బిలో 10,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. 9,800 crore మార్కెట్ క్యాప్. ప్రైస్ టు బుక్ ఓన్లీ 2.2 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అంటే రీజనబుల్‌గా స్టాక్‌లో ర్యాలీ వచ్చినా కూడా స్టిల్ స్టాక్ అయితే చాలా మటుకు రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఫర్దర్‌గా ఒకసారి ఫైనాన్షియల్స్ ఒకసారి చూస్తే కనుక ఈ డిసెంబర్లో 1892 crore రెవెన్యూ కంపెనీ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ 263 crore వచ్చింది. సో హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ రీసెంట్ టైంలో కంపెనీ నుంచి అయితే వచ్చింది డిసెంబర్ క్వార్టర్‌లో. దట్ ఈస్ ద రీజన్ స్టాక్‌లో కూడా మంచి ర్యాలీ అయితే ఈ స్టాక్ నుంచి వచ్చింది. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ స్టాక్‌లో ఎఫ్ఐఎస్ ఎక్కువగా 18.18% వాటా పెంచుకున్నారు. సో మీకు లాస్ట్ డిసెంబర్, ఫిబ్రవరి ఈ టైంలో మీకు ఎఫ్ఐఎస్ చాలా మటుకు ఈ స్టాక్‌ని బై చేశారు. అండ్ దట్ ఈస్ అనదర్ రీజన్ స్టాక్ ఇంతగా ర్యాలీ అవ్వడానికి. సో కంపెనీకి ఉన్న మేజర్ స్ట్రెంత్ ఏంటంటే 10% పైగా షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది లాస్ట్ 3 మంత్స్ నుంచి. నెట్ ప్రాఫిట్ కూడా పెరుగుతూ వస్తుంది. మోస్ట్లీ అండర్ వాల్యూడ్ గ్రోత్ స్టాక్ కేటగిరీలో ఉన్న కంపెనీ ఇది. అండ్ కంపెనీ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ అయితే మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్సో లైక్ ప్రైస్ టు ఎర్నింగ్ అనేది చాలా మటుకు లోయర్‌గా ఉంది. ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్‌తో కంపేర్ చేసినప్పుడు మొమెంటమ్ చాలా ర్యాపిడ్‌గా ఉంది. అండ్ పాసిబుల్లీ లోయర్ లెవెల్స్ దగ్గరగా స్టాక్‌లో రిపీటెడ్ బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ అబౌట్ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ అండ్ ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఆర్‌వీఎన్‌ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కి కంపెనీకి కొత్తగా 1,298.2 crore ప్రాజెక్ట్ వచ్చింది హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి. అండ్ దీంతో పాటుగా కంపెనీ ఆల్రెడీ 251.05 crore వర్త్ ఆర్డర్స్ వచ్చాయి మధ్యప్రదేశ్ పూర్వ క్షేత్ర విద్యుత్ వితరన్ కంపెనీ నుంచి ఫర్ సప్లై, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్ అండ్ కమిషన్ ఆఫ్ 11 కేవీ లైన్ అసోసియేటెడ్ వర్క్స్ జబల్పూర్‌లో. అండ్ ఆర్‌వీఎన్‌ఎల్ అండ్ యూఆర్‌సీ జాయింట్ వెంచర్ రెండు కూడా 543 crore ఆర్డర్స్ దక్కించుకున్నాయి మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి. సో ఇవన్నీ కూడా కంపెనీకి అయితే పాజిటివ్. అండ్ ఫర్దర్‌గా స్టాక్ కూడా రీసెంట్‌గా ₹300 నుంచి స్టాక్ ఫాల్ అయింది. అండ్ పాసిబుల్లీ స్టాక్‌లో ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఎస్‌జీబీఎన్ టెక్నికల్‌గా ₹320 నుంచి మనకు ఒక స్ట్రాంగ్ ఫాల్ కనిపించింది. 230 పైన స్టాక్ అయితే సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్ వాల్యుయేషన్ ఒకసారి చూస్తే కనుక ప్రైస్ టు బుక్ 7 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ మంచి సర్జ్ వచ్చింది. 51,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. సో డిసెంబర్‌లో కొద్దిగా రెవెన్యూ తగ్గింది. బట్ ఆన్ పార్ విత్ లైక్ ప్రతి క్వార్టర్‌తో కంపేర్ చేసుకుంటే సో ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద బెటర్ రెవెన్యూస్ పోస్ట్ చేయగలుగుతుంది. నెట్ ప్రాఫిట్ కూడా 358 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి 250-350 crore మధ్యలో ఉన్నాయి. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ షేర్స్ అయితే 0. అండ్ కంప్లీట్‌లీ కంపెనీ లైక్ ప్రమోటర్ వాటానే 72.8% ఉంటే ఎల్ఐసికి 6% వాటా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ పెద్దగా వాటా లేదు. ఎఫ్ఐఎస్ 2.59% వాటా కలిగి ఉన్నారు. అండ్ రీసెంట్ టైంలో ఆర్‌వీఎన్‌ఎల్‌లో మంచి ర్యాలీ ఇచ్చిన స్టాక్ మనందరికీ తెలిసిందే. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్ ఇక్కడ నుంచి కూడా బెస్ట్ ర్యాలీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో కంపెనీ ఎస్‌జేవీఎన్ లిమిటెడ్. అండ్ ఎస్‌జేవీఎన్ లిమిటెడ్‌కి కూడా ఆర్డర్ ఇన్‌ఫ్లో అయితే పెరుగుతూ వస్తుంది. అండ్ ఫర్దర్‌గా కంపెనీ సబ్సిడరీ ఏదైతే ఉందో సబ్సిడరీ ఎస్‌జేవీఎన్ గ్రీన్ ఎనర్జీ వీళ్ళు 500 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కి అయితే ఒక అగ్రీమెంట్ కుదుర్చుకున్నారు రాజస్థాన్ గవర్నమెంట్ నుంచి. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో ఇక్కడ నుంచి కూడా ఒక మంచి ర్యాలీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో కొత్తగా గవర్నమెంట్ 34 న్యూ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ త్రూ చాపర్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికైతే అప్రూవల్ వచ్చింది. అండ్ ఫర్దర్‌గా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్‌ని ఏదైతే హెలికాప్టర్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అండ్ ఇది కంపెనీ రెవెన్యూకి అయితే గ్రో అవ్వడానికి హెల్ప్ అవ్వచ్చు.
సో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సెగ్మెంట్‌లో అయితే ఉంది స్టాక్ అండ్ ఆల్మోస్ట్ స్టాక్ 52 వీక్ హై దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. 3,346 రూపీస్ నుంచి స్టాక్ ఇక్కడి నుంచి కూడా ఫర్దర్‌గా చాలా మటుకు అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 2,23 క్రోర్‌గా ఉంది. ప్రైస్ టు బుక్ 9.5 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. రీజనబుల్ వాల్యుయేషన్ స్టిల్ అండ్ డిసెంబర్ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. నెట్ ప్రాఫిట్ అయితే సర్జ్ అయింది చాలా మటుకు ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద, సీక్వెన్షియల్ బేసిస్ మీద. వెరీ గుడ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. అండ్ ఈవెన్ ఇన్‌స్టిట్యూషనల్ వాటా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ప్రమోటర్ 72% వాటా హోల్డ్ చేస్తున్నారు. అండ్ కంపెనీకి గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ మేజర్ ఎఫ్ఐఐ 1% వాటా కలిగి ఉన్నారు. అండ్ ఓవరాల్‌గా ఎఫ్ఐఎస్‌కి 13% వాటా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా సిగ్నిఫికెంట్ హోల్డింగ్ ఉంది. దాదాపు 6.69% హోల్డింగ్ అయితే ఉంది. సో, హెచ్ఏఎల్ యాడ్ ఆన్ ది బేసిస్ మీద లాంగ్ టర్మ్‌లో ఒక బెస్ట్ స్టాక్ అండ్ లాస్ట్ 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్ బేసిస్ మీద కూడా కంటిన్యూయస్‌గా మొమెంటమ్ ఉన్న స్టాకే. అండ్ హెచ్ఏఎల్ ఒకటి డెఫినిట్‌గా వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదానీ గ్రూప్ కొత్తగా 60,000 crore ఇన్వెస్ట్ చేయనున్నారు 7 ఎగ్జిస్టింగ్ ఎయిర్‌పోర్ట్స్‌లో నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో. అండ్ ఫర్దర్‌గా సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎయిర్‌పోర్ట్స్‌లో లైక్ టెర్మినల్ కెపాసిటీ, రన్‌వే కెపాసిటీ అయితే ఇంప్రూవ్ చేయనున్నారు. అండ్ దీంతో పాటు రిమైనింగ్ ఫండ్స్ సిటీ సైడ్ డెవలప్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల పరిసరాల్లో ఇన్వెస్ట్ చేయడానికైతే అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తుంది. సో, ఇది అదానీకి సంబంధించిన మేజర్ అప్డేట్. దీంతో పాటు అదానీ ఆ గ్రూప్ ఆల్మోస్ట్ 18,000 crore ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో. సో, ఇది అదానీ గ్రూప్‌కి సంబంధించిన మేజర్ అప్డేట్. సో, లాస్ట్ వీక్ టాటా కెమికల్స్ కానీ, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కానీ, టాటా పవర్ కానీ ఇవన్నీ చాలా మటుకు సర్జ్ అయ్యాయి. బట్ ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో టాటా గ్రూప్ స్టాక్స్‌లో కొద్దిగా ఫాల్ అయితే వచ్చింది. ముఖ్యంగా టాటా సన్స్ ఐపీఓ సో, ప్రస్తుతానికైతే కంపెనీ మొగ్గు చూపట్లేదు. సో, ఈ రీజన్స్ రీత్యా టాటా కెమికల్ స్టాక్ అట్ ద సేమ్ టైమ్ టాటా ఇన్వెస్ట్‌మెంట్ ఏవైతే లాస్ట్ వీక్ ర్యాలీ అయ్యాయో కొద్దిగా కరెక్షన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. టొరెంట్ పవర్ స్టాక్ ఆల్మోస్ట్ 9% పెరిగింది అండ్ ఇంట్రాడేలో. అండ్ కంపెనీ 306 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ని రిసీవ్ చేసుకుంది మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి. సో, దానికి సంబంధించి స్టాక్ అయితే చాలా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ కంపెనీ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. అండ్ ఈ ప్రాజెక్ట్ కింద 1,540 crore ఇన్వెస్ట్ చేయనున్నారు ఫర్ సెట్టింగ్ అప్ 306 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎట్ 48 డిస్ట్రిబ్యూటెడ్ లొకేషన్స్‌లో అక్రాస్ నాసిక్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో. సో, ప్రస్తుతం రిసీవ్ చేసుకున్న ఆర్డర్స్‌తో కంపెనీ యొక్క టోటల్ రెన్యూవబుల్ కెపాసిటీ అండర్ కన్‌స్ట్రక్షన్ 1.7 గిగావాట్‌కి చేరుకుంది. అండ్ ఈ 1.7 గిగావాట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటే కనుక నెక్స్ట్ 18-24 మంత్స్‌లో కంపెనీ యొక్క రెన్యూవబుల్ కెపాసిటీ 3 గిగావాట్‌కి అయితే ఇంప్రూవ్ చేసుకునే ప్లాన్‌లో ఉన్నారు. సో, టొరెంట్ పవర్ కంప్లీట్‌గా గ్రీన్ ఎనర్జీ పాత్‌వేస్ అయిన పంప్డ్ స్టోరేజ్ హైడ్రో అండ్ గ్రీన్ హైడ్రోజన్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. అండ్ ఫర్దర్‌గా కంపెనీకి రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి కూడా కొత్తగా ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో, ఈ ఆర్డర్ వర్త్ 2,700 crore ఫర్ ఇన్‌స్టాలింగ్ 325 మెగావాట్ రెన్యూవబుల్ కెపాసిటీ. సో, కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఫ్రంట్ తీసుకుంటే కనుక దాదాపు 28 బిలియన్ యూనిట్స్ 4.03 మిలియన్ కస్టమర్స్‌కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సిటీస్ లైక్ అహ్మదాబాద్, గాంధీనగర్, సూరజ్, దహేజ్ ఇట్లాంటి సిటీస్‌లో అట్ ద సేమ్ టైమ్ యూనియన్ టెరిటరీ అయిన దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ అండ్ లైక్ ముంబై, మహారాష్ట్రలోని మేజర్ ప్లేసెస్ అండ్ ఆగ్రా ఇన్ ఉత్తరప్రదేశ్‌లో. ఇక టొరెంట్ పవర్ వాల్యుయేషన్ చూస్తే 57,255 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండ్ బుక్ వాల్యూ 229 ఉంటే ప్రైస్ టు బుక్ తీసుకుంటే కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ 5 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఫర్దర్‌గా ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిన స్టాకే ఇది. యాక్సిస్ గ్రూప్‌కి 7.5% వాటా ఉంటే ఎస్‌బీఐ 6%, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌కి 1.31% వాటా అయితే ఈ కంపెనీలో ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి 122% పెరిగింది. 3 ఇయర్స్ బేస్ మీద 200% పెరిగిన స్టాక్ ఇది. అండ్ వెరీ గుడ్ ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్న స్టాక్ ఇది. ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్‌కి 6% అండ్ మ్యూచువల్ ఫండ్స్ 17% వాటా ఉంది ఈ స్టాక్‌లో. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ నియర్లీ 20% అండ్ డెట్ టు ఈక్విటీ రీజనబుల్‌గా ఉంది కంపెనీది 0.95 అండ్ కంపేర్ చేసినప్పుడు రీజనబుల్ డెట్ టు ఈక్విటీలో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది టొరెంట్ పవర్‌కి సంబంధించిన మేజర్ అప్డేట్. సో, ఇవి మేజర్ స్టాక్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.